నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గురుకులాలలో విద్యార్థులు వాటర్ లేవని చెప్పేసి రోడ్డెక్కిరు. అది ఎక్కడో కాదు, మైబాద్ జిల్లా కొత్తగూడెం మండలానికి సంబంధించిన వార్త. నిన్న పిల్లలంతా రోడ్లెక్కి పొద్దున్న సాయంత్రం వరకు మాకు నీళ్లు లేవు, నీళ్ళకి ఇబ్బందులు పడుతున్నాం, కనీసం బయటికి పోవడానికి కడుక్కోవడానికి చుక్క నీరు లేదని చెప్పేసి నిన్న విద్యార్థులంతా వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుతూ ఉన్నటువంటి పిఎం శ్రీ ఈ గురుకులంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఏమైతుంది, ఎడిపోతుంది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు. ఈరోజు తల్లిదండ్రులంతా ఎంతో మా పిల్లలు బాగుపడతారు, మా పిల్లలు మంచుకుంటారు అని చెప్పేసి ఆలోచన చేస్తే కనీసం వాళ్ళని పట్టించుకోవడానికి సుక్క నీరు లేదు ఆ బాత్రూంలలో అని చెప్పేసి అంటారు. ఆ ఆరు బయటనే వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులు కంటతడి పెడతా ఉన్నారు. మరి మీకేమన్నా ఉన్నదా, అసలు ఏంది అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే కోట్ల నిధులు ఉన్నాయి ఈ పిఎంశ్రీ నిధి గురుకులంలో. అసలు ఏం జరుగుతూ ఉన్నది? కోట్ల నిధులు ఉన్నప్పటికీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి, ఎవరు తింటా ఉన్నారు, వ్యవస్థ అంతా ఎటు పోతా ఉన్నది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాగితాల్లోనే కనపడతానే ఈ లెక్కలన్నీ. పైసలు ఇటు ఖర్చు పెట్టినాం, ఇటు ఇటు ఇంత ఖర్చు పెట్టినాం, ఇటు ఇంత ఖర్చు పెట్టినాం, ఇటు ఇంత ఖర్చు పెట్టినాం. కాగితాలు మాత్రం పెద్ద లెక్కలు చూపెడతారు. మరి కోట్ల రూపాయల నిధులంతా ఎవరి జోబులోకి పోతానయో ఒక్కసారి ఆలోచన. ఎందుకంటే తల్లిదండ్రులారా మీరు కూడా ఇలాంటి వాటిపైన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం మనం కట్టేటువంటి పనుల ద్వారా మన పిల్లలకు చదువుకోవడానికి నిధులు మళ్ళీ కేటాయిస్తే మరి కాగితాలు చూపెడతారు, ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇంత లెక్క వచ్చింది, కానీ ఆచరణలో ఎక్కడ లోపం ఉన్నది సార్ చూడాలి. సమయానికి టీచర్లు రారు. ఎందుకు సమయానికి టీచర్లు వస్తే వాళ్ళకి గతి ఎందుకు పడుతుందా? మీరు పోయో మంచి మేడలలో మిద్దెలలో మీరుంటారు, ఆ పిల్లలకు నీళ్లు లేక పట్టించుకోవడానికి లేవు. కనీసం మీరు ఏదన్నా బయటికి పోతేనే అనొద్దు, కానీ ఇక బయటికి పోతే నీళ్ళు లేదు, బయటికి పోరు. మరి ఆ పిల్లలు నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారా? ఇది పిఎంశ్రీ నిధులపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ప్రజా సంఘాలు కోరుతా ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే ఈ డబ్బులంతా ఎక్కడికి పోతా ఉన్నాయి, ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఈ వ్యవస్థ మొత్తం ఎటు మళ్ళిస్తారు ఈ డబ్బులు అని చెప్పేసి అంటా ఉన్నారు. లేదని చెప్పేసి వాటర్ లేదని చెప్పేసి ఆ పిల్లలంతా రోడ్లెక్కి మాకు వాటర్ ఇరా అని చెప్పేసి అడిగేటువంటి దుస్థితి ఈ ఏజెన్సీ ప్రాంతం నుండి కొత్తగూడెంలో జరిగింది సార్. బిడ్డ చాలా రోజుల కానీ మా దుస్థితి ఏర్పడతా ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం అటు ఎత్తి చూడడానికి కూడా మీకు నేరెందుకు వస్తే లేదో ఒకసారి చూసుకోవాల్సి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పిల్లలందరూ రోడ్లపైన బైఠాయించిండ్రు. ఇలా నీ పిల్లలే ఉంటే, నీకు సంబంధించిన పిల్లలే ఉంటే నీ గుండె ఏ విధంగా తరకపోతే ఒకసారి చూడాలి. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నటువంటి నాయకులంతా ఏం చేస్తారో చూడాలి. పాపం మంత్రి గారిని చూసినాం, చెల్లించిపోతా ఉండే, ఈ పిల్లలను చూసి చెల్లించిపోతా ఉండే. ఎందుకంటే వీళ్ళంతా నా సామాజిక వర్గాలే, నా పిల్లలే, వీళ్ళంతా విద్యకు దూరం అవుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు అన్ని విధాలుగా ఎలాంటి లోటు లేకుండా చూడాలి అని చెప్పేసి ఆయన ఆరాటపడతా ఉన్నాడు. కానీ కోట్ల రూపాయలు వెచ్చిస్తారని చెప్పేసి ఉన్నప్పటికీ నీ పిల్లల దుస్థితి చూడు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు చూడండి. రోడ్లెక్కి పిల్లలు, చిన్న పిల్లలు పాపం రోడ్లెక్కి మాకు నీళ్ళు లేవా అని చెప్పేసి ధర్నా చేసేటువంటి సందర్భానికి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పెద్దలు చెప్తారు మా ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అని చెప్పేసి. మరి ఏందా వీళ్ళ బాధ అంత? ఏందా ఎవరు చూడాలా వీళ్ళ బాధ అంతా? సిగ్గునే మీకేమన్నా? ఎందుకంటే మీ పిల్లలు అక్కడ లేరు కాబట్టి మరి మైకులు ఇస్తే మాట్లాడరు ఆయన అంటే ఇక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ మరి పిల్లలు నీళ్ళు ఇవ్వట ఎంతమంది పోయిరా, ఎక్కడన్నా మీరు సందర్శిస్తే ఈ దుస్థితి వచ్చేది. అక్కడ మీరు ఉన్నటువంటి రాజకీయ నాయకులే లేకపోతే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అక్కడికి పోయి సందర్శిస్తే ఈరోజు ఆ పిల్లలకి గతి పెట్టినా ఒకసారి చూడాలి. ఈ దుస్థితి వచ్చిన కారణం ఎవరు? ఒకసారి నిజంగా ఆలోచన చేసి దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ పిఎంశ్రీ నిధులు ఎక్కడికి పోతా ఉన్నాయి, ఎవరి ఖాతాలోకి పోతా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రిన్సిపాల్ను మరి రిపేర్ 10,000 ఇస్తే రిపేర్లు చేపిస్తా అని చెప్పేసి అనే సందర్భం వచ్చిందట. మరి డబ్బులు లేవని చెప్పేసి అంటారు. ఇక్కడనేమో కోట్ల రూపాయల డబ్బులు చూపెడతా ఉన్నారు. ఇది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం, వెనుకబడినటువంటి ప్రాంతం, ఓ మారుమూల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలంతా ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే మరి
ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడే వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడికి పోతారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా.